అటవీశాఖ భూములను ఆక్రమించారు, అక్రమ కట్టడాలు నిర్మించారంటూ కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పెద్ద ఎత్తున వార్తలు ప్రచురితమైనాయి. ఈ సందర్భంగా ఇందులో వాస్తవం ఎంత అనే అంశాన్ని ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, అటవీ శాఖ భూములకు సంబంధించిన భూముల్ని ఆక్రమించారు, అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారు, రోడ్లు వేయించారని పెద్ద ఎత్తున ఈరోజు ప్రచారం జరుగుతుంది, వార్తలు రాయించారు. దీని మీద మీరు ఏ విధంగా సార్? అక్కడ మేము భూమి కొనుక్కోవడం, ఎవరైతే పట్టాదారులు ఉన్నారో, ఎవరికైతే ప్రభుత్వం ఆ భూములను ప్రభుత్వం వాళ్ళ సొంత భూములుగా గుర్తించి వారికి ఇచ్చిందో వారి దగ్గర 2001లో కొన్నాం. ఆ రోజు ఎవరు ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు. మరి ఆ రోజు మేము అటవీ భూముల్లో అంతా కూడా అక్రమంగా చేస్తూ ఉంటే చర్యలు తీసుకునే అగత్యం అవసరం ఆయనకు ఉంది కదా, మరి ఎందుకు తీసుకోలేదు? ఈరోజు 2001 నుంచి 24 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల తర్వాత ఈరోజు మీకు అది అటవీ భూమి అని చెప్పి గుర్తొచ్చిందని అడుగుతా ఉన్నాను. దానికి పకడ్బందీగా ఇంతకుముందే మేము పాత్రికేయుల ముందర, మీడియా ముందర చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఫారెస్ట్ గెజెట్ కానీ, దానికి సంబంధించిన సర్వే అండ్ సెటిల్మెంట్స్ డైరెక్టర్ ఆర్డర్ కానీ, ఇంప్లిమెంటేషన్ చేసింది కానీ, అదేవిధంగా ఆ రోడ్డు వేసుకునేదానికి రైట్ ఆఫ్ వే ఆ గెజెట్లోనే ఉంది. అదేవిధంగా ఆ రోడ్డు వేసుకునేదానికి కూడా పర్మిషన్ తీసుకొని మనం నిర్మించడం జరిగింది. ఏ విధమైన దురాక్రమణలు కానీ ఆక్రమణలు కానీ ఏమి కూడా లేవు. అన్నీ కూడా మేము సవ్యంగా ప్రతిదీ కూడా కూలంకషంగా పర్మిషన్లు తీసుకున్న తర్వాతే చేశాము. దీన్ని తప్పుపట్టాల్సిన పని లేదు. అధునాతన భవనం అని చెప్పి రాశారు. 2001లో నిర్మించింది. అన్ని రోజులు అక్కడ మేము వ్యవసాయం చేసుకునే పరిస్థితి, అంటే తోటలు పెట్టే పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని రెనోవేట్ చేసుకోవడం జరిగింది. రెనోవేట్ కూడా చేసుకోవద్దంటే, మా సొంత భూమిలో మేము రెనోవేట్ చేసుకోకూడదంటే దాని ఫోటోలు తీసి మీరు పత్రికల్లో రాయడం అనేది చాలా దురదృష్టకరం. ఈనాడు, ఈటీవీ పని కట్టుకొని మా మీద మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయాలని అన్నీ చేస్తున్నారు. వారు కూడా ఈరోజు సహారా స్కామ్, పెద్ద స్కామ్ అది నేషనల్ లెవెల్లో. మరి ఆ స్కామ్లో మీ పాత్ర ఉంది. అదేవిధంగా మీ చిట్ ఫండ్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్, దాంట్లో కూడా మీరు 1000 కోట్లు ప్రజల సొత్తు అంతా కూడా దోచేశారు. మరి వాటికంతా కూడా జవాబు చెప్పాల్సిన పరిస్థితి లేకుండా ఈరోజు మా మీద ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది దురదృష్టకరం. ఒక పత్రికా యాజమాన్యానికి ఉండాల్సిన నియమ నిబద్ధతలు కానీ, మంచి చెడ్డలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేకుండా ఏదంటే అది రాయడం అనేది ఒక ఎల్లో మీడియాకే తగ్గుతుంది. అందులో ప్రప్రథమంగా ప్రథమ స్థానంలో ఎల్లో మీడియాలో ఈనాడు, ఈటీవీ నిలిచాయంటే మనం చాలా బాధపడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు వార్త చూసాం, మీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఇది దీంట్లో వాస్తవం లేదంటున్నారు. మరి వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారు? ఎలాంటి? చెప్పాను కదా ఇందాక, తప్పకుండా ఇప్పుడు ఆల్రెడీ 50 కోట్లకి వేసాము పరువు నష్టం దావాకు మదనపల్లికి విషయంలో. ఇంకా 50 కోట్లకు పరువు నష్టదాము వేయడం జరుగుతుంది, లేకపోతే ఇంకా ఎక్కువగా అయినా వేయడం జరుగుతుంది. రేపటి రోజు ఎంపీ గారు దాని మీద స్పందించి నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ భూముల దగ్గర మీ ఒక భూమి ఉందా, ఇంకా ఎంతమంది భూములు ఉన్నాయి అక్కడ? అవన్నీ నేనేమి రెవెన్యూ అధికారి కాదు చెప్పడానికి. నా భూమి ఉంది, నా భూమికి అన్ని అంటే ప్రభుత్వ అనుమతులన్నీ ఉన్నాయి. మేము తీసుకునే వారికి అంతా కూడా ప్రభుత్వం ఇచ్చిన భూమి కాబట్టి ప్రభుత్వం వారి సొంత భూమిని మనం కొనుగోలు చేశాము. మరి ఇలాంటివన్నీ పత్రికల్లో రాయడం అనేది చాలా సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు కోసమే ఇదంతా కూడా ఆరాటం. ఎందుకంటే మమ్మల్ని తగ్గిస్తే చంద్రబాబు నాయుడు ఆకాశానికి ఎక్కుతాడని, అతను ఇంకా పాతాళానికి వెళ్ళిపోవడం ఖాయం. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఈరోజు రేపు ఎన్నికల జరిగితే కూడా చంద్రబాబు వస్తాడా అనేది మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పి అందరినీ కూడా మోసం చేసి అధికారం లేకొచ్చి ఈరోజు ప్రజల కోసం పాటుపడాల్సింది పోనిచ్చి ప్రతిపక్షాన్ని అనగదొక్కల్లా తను ఏ విధంగా మనం ఆస్తులు కూడబెట్టుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు తప్ప ఏ విధమైన ప్రజల మీద మంచి చేయాలనే ఆలోచన చేయడం లేదు. మీరున్న అక్కడ ఉన్న భూమి దగ్గరే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన భూమి ల్యాండ్ కూడా ఉందంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అది అటవీ శాఖ భూమేనా? మరి మీది అటవీ శాఖ భూమి? ఆయన చెప్పాలా కదా. ఇప్పుడు వాళ్ళు గ్రామం నుంచి కొత్తపేట, కామవరం కొత్తపేటకు పోయే దారిలో ఆ రోడ్డు సైడు లెఫ్ట్ సైడే ఉంటుంది వాళ్ళ తోట. అది ఫారెస్ట్లోనే, సెంటర్లో ఫారెస్ట్లోనే ఉంటుంది. మరి దానికి రైట్ ఆఫ్ వే ఉందా,
లేకపోతే దానికి ఏ విధమైన అనుమతులు ఉన్నాయనేది ఆయన చెప్పాల్సిన విషయం తప్ప నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంలో ఆయన అధికారంలో ఉన్నాడు, ఆయన చెప్పాలి. ఇది మనం చూస్తున్నాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద వచ్చిన ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదు. అది పూర్తిగా మేము కొనుక్కున్న భూమి, దీనికి ఇప్పుడే 2 సార్లు విచారణ చేసి క్లీన్ చీట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి నేనున్న భూమికి దగ్గరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి కూడా ఉంది, మరి ఆయనది కూడా అటవీ శాఖ భూమి అని ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. మా మీద వచ్చిన ఇంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయడం మా వ్యక్తిత్వ హననం చేయడమే అనేసి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్తున్న పరిస్థితి ఉంది. జర్నలిస్టు ఎలైతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి.